మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. ఖాకీలతో దోస్తి, క్యాటరింగ్ వ్యాపారం ముసుగులు, గంజాయి దందా. వాళ్లను పట్టుకోవడానికి వస్తే పెంపుడు కుక్కలను ఉసిగొల్పటం, అవసరమైతే తుపాకీతో బెదిరించటం. హైదరాబాద్ నగరాన్ని వేదికగా చేసుకుని బొల్లా బ్రదర్స్ సాగించిన డెడ్ డ్రాప్ గంజాయి రాకెట్ మిస్టరీలో మైండ్ బ్లాంక్ అయ్యే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా నటిస్తూనే వారి కళ్ల ముందే 3 ఏళ్లుగా గంజాయి వ్యాపారాన్ని నడిపించారు ఈ కేటుగాళ్లు. తాజాగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ జరిపిన దాడిలో ఈ ముఠా అసలు దందా బయటపడింది. హైదరాబాద్లో గంజాయి ముఠాలు ఎంతగా రెచ్చిపోతున్నాయో చెప్పడానికి బొల్లా బ్రదర్స్ నెట్వర్కే ప్రత్యక్ష నిదర్శనం. బేగంపేట్, బాల్నగర్ కేంద్రాలుగా దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ కుమార్ అనే 3 సోదరులు గత 3 ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందాను కొనసాగిస్తున్నారు. పైకి క్యాటరింగ్ బాయ్స్ ను సరఫరా చేసే ఏజెన్సీగా బిల్డప్ ఇస్తూ లోపల తమ నివాసాన్నే పెద్ద గంజాయి గోదాంగా మార్చేశారు. ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేయడానికి ఏకంగా 30 మందికి పైగా ఏజెంట్లను నియమించుకున్నారంటే వీళ్ల నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఎవరికీ అనుమానం రాకుండా బొల్లా బ్రదర్స్ డెడ్ డ్రాప్ పద్ధతిని ఎంచుకున్నారు. వాట్సాప్లో వీళ్ల ఫోన్లకు ఆర్డర్లు వస్తాయి. వాళ్లకు ఆర్డర్లు కాదు రావాల్సింది, ఆన్లైన్లో పేమెంట్ రావాలి. పేమెంట్ రాగానే పేమెంట్ను బట్టి 50 గ్రాములు, ఎక్కువ పేమెంట్ చేస్తే 100 గ్రాముల గంజాయి ప్యాకెట్లను రెడీ చేసుకుంటారు. పేమెంట్ చేసిన వాళ్ళు లొకేషన్ షేర్ చేయగానే నంబర్ ప్లేట్ లేని బైకులపై వెళ్లి సీక్రెట్ లొకేషన్లలో ప్యాకెట్లు పడేస్తారు. దాన్నే డెడ్ డ్రాప్ అంటారు. కస్టమర్ ఎవరో డెలివరీ బాయ్కి తెలియదు, డెలివరీ ఎవరు చేస్తారో కస్టమర్కు తెలియదు. అయితే కస్టమర్ ఆ పార్సిల్ తీసుకునే వరకు కొంతమంది ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అలా చెట్ల పొదలు, చెత్త డబ్బాలు, పాతబడ్డ గోడల పక్కన, పార్కింగ్ వాహనాల కింద, పాడైపోయిన తోపుడు బండ్ల దగ్గర ప్యాకెట్లను పడేస్తారు. ఇలాంటి డెడ్ డ్రాప్స్ రోజుకు 25కు పైగా నడుస్తున్నాయి. ఈ డ్రగ్స్ దందాకు లోకల్ పోలీసులు సహాయం చేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. గతంలో హైదరాబాద్ లో జరిగిన కొన్ని దొంగతనం కేసుల్లో పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్ల దగ్గర మంచి ఇన్ఫార్మర్లుగా పేరు తెచ్చుకున్నారు బొల్లా బ్రదర్స్. ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకుని డ్రగ్స్ దందాకు తెరతీశారు. అయితే ఈగల్ ఫోర్స్ వచ్చిన తర్వాత వీళ్ల ఆటలు సాగలేదు. బొల్లా బ్రదర్స్ ఇంటిపై మెరుపు దాడులు చేసింది ఈగల్ ఫోర్స్. ఆ టైంలో కొందరు లోకల్ కానిస్టేబుళ్లు నిందితుల ఇంట్లోనే పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు. చివరికి బొల్లా బ్రదర్స్ కార్లలో ఖాకీల వాకీటాకీ కూడా దొరికిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈగల్ ఫోర్స్ చుట్టుముట్టిందని తెలియగానే బొల్లా బ్రదర్స్ పోలీసులపైకి పెంపుడు కుక్కలను ఉసిగొల్పారు. కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులు ఆ 3ని అదుపులోకి తీసుకున్నారు. ఒక తుపాకీ, 14 కేజీల గంజాయి, 6 ఫోన్లు, 6 వాహనాలను సీజ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ టీం చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు 69 మంది స్మగ్లర్లు, 49 మంది పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు.